ఇక్కడ లా స్టూడెంట్ చామంతి ఎవరమ్మా? చామంతి ఎవరు? నేనే సార్. ఓ, ఈ కాలేజ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో నిషా అనే స్టూడెంట్ కి ఆపోజిట్ గా చేస్తుంది నువ్వేనా? అవును సార్. ఏమైంది? పదమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పద. సార్, తనెందుకు పోలీస్ స్టేషన్కి రావాలి? తనేం చేసింది? ఎందుకో మీకు చెప్తే గాని ఆవిడ రాదా? ఎందుకని తెలియాలి కదా సార్. ఓకే, తప్పు లేదు. మీకు పోటీగా నామినేషన్ వేసిన నిషాని మీరు కిడ్నాప్ చేశారని మీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చింది. మరి మిమ్మల్ని విచారణ చెయ్యాలి కదా, అందుకు మీరు రావాలి కదా. నిషా కిడ్నాప్ అయిందా? వీళ్లే కిడ్నాప్ చేశారని కంప్లైంట్. సార్, నిషా నా సిస్టరే సార్. ఒక్క నిమిషం, ఫోన్ చేస్తాను. ఓకే, చేసుకో. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. మిస్టర్, సిస్టర్తో మాట్లాడు. స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఇప్పుడు అర్థమైందా? మీ సిస్టర్ని కిడ్నాప్ చేశారు. అయ్యో, నేనెందుకు తనని కిడ్నాప్ చేస్తాను సార్? ఆ అవసరం నాకేముంది? ఏముంది అంటే, కాలేజ్ ఎలక్షన్ కి సంబంధించి మీకు నిషాకి మధ్య చాలా గొడవలు జరిగాయని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి తనని ఎలక్షన్ లో పాల్గొనకుండా, కాలేజ్ లో తను ప్రచారం చేయకుండా ప్రెసిడెంట్ గా మీరే అవ్వాలంటే తను ఉండకూడదని కిడ్నాప్ చేశారు అని, మీ వల్ల నిషాకి ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అంతా అబద్ధం సార్. అలాంటి బుద్ధులు నాకు లేవు. ఎలక్షన్ లో గెలవడం కోసం ఒకరిని కిడ్నాప్ చేసి ప్రాణాలు తీసే క్యారెక్టర్ కాదు నాది. మీకెవరు నా మీద రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ కంప్లైంట్ ఇచ్చుంటారు. అది రాంగ్ అని మీరెలా చెప్తారమ్మా?